ఈరోజు బీసీలంతా ఏకమై నిన్న జరిగిన హైకోర్టు డిసిషన్ను పక్కకు దోసిపుచ్చాలని మేము ఈరోజు నిరసన యూనివర్సిటీ చౌరస్తా లోపల ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. దిష్టిబొమ్మ దగ్ధం చేశాం. ఇవాళ మా మహిళలు మా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్, యాదగిరి గౌడ్, ఆనందం గారు ఈ రోజు నాడు మేము నిరసన తెలియపరుస్తూ మాకు ఉన్నటువంటి మేమెంతో మాకంతా కావాలనుకోవడం తప్ప మేము 42% పైబడి ఉన్నాము. 56.3% ఉన్న వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 42%కి కుదించి చెప్పినా కూడా ఒప్పుకొని మేము అందరం కూడా పార్టీకి బలం చేకూర్చే విధంగా బీసీలంతా ఏకమై చేసినారు. అయినా కూడా నిన్న బీజేపీ వాళ్ళు కేవలం బీసీల మీద కక్షతో ఇవాళ కాకుండా చేసి మాకు తీర్పు తప్పు వచ్చేటట్టుగా చూసి ఇవాళ ఎవరు కూడా సహకరించేటట్లేదు. మరి ఈ బీజేపీ వాళ్లకు ఏం మోసం చేశారు? ఈ బీసీలు ఓట్లు వేస్తేనే కదా గెలిచేది. బీజేపీ ప్రైమ్ మినిస్టర్ బీసీ అయి ఉండి కూడా ఇవాళ షేమ్ఫుల్గా మాకు సాయం చేయకుండా బీసీలను అనగదొక్కే ప్రయత్నంలో ఉన్నారు. రేపటి నుంచి వెళ్ళి ప్రతి మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ నిరసన తెలియజేస్తూనే ఉంటాం. బీసీలంతా ఒకటైనరు. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, బీసీలను మోసం చేస్తే మీకేమొస్తుంది? మీకు ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్లో ఇచ్చాము కదా, మేమేమైనా అడిగామా? మీకు ఎక్కువనే ఇచ్చాము కదా, మరి మాకు వచ్చే శాతాన్ని మీరు అడ్డుకోవడానికి మీరు ఎవడని అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఏదైతే ఇవ్వడం జరిగిందో దాని వ్యతిరేకంగా కొంతమంది అగ్రవర్ణాలు జాగృతి రెడ్డి సంస్థ మీద హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఒక తీర్పు జరిగింది. ఎన్నికల వాయిదా వేస్తున్నాం, 50% పరిమితి దాటి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పున ఆధారంగా మేము ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటామని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని యావత్ బీసీలందరూ కూడా బాధాకరమైన దినం నిన్న. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఏదైతే అగ్రవర్ణాలు బీసీల రాజకీయంగా ఎదుగుదలను ఓర్చుకోలేక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ చేసినారో మాధవ్ రెడ్డి అనే వ్యక్తి, ఖచ్చితంగా రెడ్డి జాగృతి సంస్థను మేము వదిలిపెట్టేది లేదు. మాధవ్ రెడ్డి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, నువ్వు ఖచ్చితంగా ఇప్పటికైనా మాకు అనుకూలంగా ప్రవర్తించాలి. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీలు మీ అంతు చూస్తారని చెప్పి మాధవ్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. తక్షణమే మీరు కోర్టులో ఇచ్చిన పిటిషన్ తిరస్కరించుకోవాలి, మాకు మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా మీరు పోరాడాలి. అప్పటి వరకు కూడా బీసీలు, రాష్ట్రంలో బీసీలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రధాని మీద ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నాను. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు ఏకమై ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బిల్లును అడ్డుకుంటున్నది. రాష్ట్ర శాసనసభలో నిండు సభలో బిల్లును పాస్ చేసి గవర్నర్కి పంపితే వారి దగ్గర పెట్టుకొని కేంద్రానికి పంపకుండా, రాష్ట్రపతికి పంపకుండా, పార్లమెంటుకు పంపకుండా, 9వ షెడ్యూల్లో చేర్చకుండా కోర్టులను అడ్డు పెట్టుకొని మా యొక్క బీసీ హక్కులను కాలరాస్తున్న ఓ అగ్రవర్ణాలరా, ఇది ఆరంభం మాత్రమే. రేపటి నుండి ఉంటుంది ఇక మా తడాక ఏందనేది మీరు చూస్తారు. భారత రాజ్యాంగానికి కూడా, పార్లమెంటుకు, భారత న్యాయ వ్యవస్థకు కూడా 60% రిజర్వేషన్ వద్దనే హక్కు లేదు. ఎక్కడ భారత రాజ్యాంగంలో ఎక్కడుంది? ఏ రాష్ట్రానికి ఉంటే ఆ రాష్ట్రము ఒక తీర్మానం చేస్తుంది, ఆ తీర్మానం కట్టుబడి కోర్టులు పనిచేయాలి తప్ప ఈ కోర్టులను అడ్డు పెట్టుకొని 78 ఏళ్ల నుంచి మమ్మల్ని మీరు బీసీలను బానిసలుగా, మా రాజ్యాధికారాన్ని మాకు రాకుండా, మా వాటాను మాకు రాకుండా, మా ఉద్యోగాలు మాకు రాకుండా మీరు అడ్డుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ మీరు 5% ఉన్న మీరు 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తే కూడా మేము ఏనాడు కూడా మీకు వ్యతిరేకించలే. కానాడు మాకు ఈనాడు 42%, 60% ఉన్న బీసీలకు 42% ఈరోజు రిజర్వేషన్ కల్పిస్తే చట్టసభలో తీర్మానం చేస్తే దాన్ని మీరు అడ్డుకుంటున్నారు. ఇక మీ ఆటలు చాలా. రేపంచెలు మా పోరాటం, మా యొక్క దీక్షలు అన్ని కుల సంఘాలుగా, అన్ని బీసీ సంఘాలు ఏకమై మేము ఈ ప్రభుత్వానికి ఎవరైతే అడ్డుకుంటున్నారో భారతీయ జనతా పార్టీకి ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీలో ఓ బీసీ నాయకులారా మీరు బయటికి రండి. ఈ బిల్లును అడ్డుకుంటుంది భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ బీసీల ఓటు నీకు అవసరం లేదా? మా హక్కులు మీకు అవసరం లేదా? మా పరిరక్షణ మీకు అవసరం లేదా? మా క్షేమం మీకు అవసరం లేదని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని ఆధిపత్య కులాలు కుట్రపూరితంగా ఇవాళ కోర్టు ద్వారా నిలిపివేయడానికి కుట్రలు చేస్తున్నారు. దాని వెనకాల ఆధిపత్య కులాల వెనుక
కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఉన్నదనేది వాస్తవం. ఆనాడు మండల్ కమిషన్ అమలు కానుంచి నేడు కామారెడ్డి అమలు వరకు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీలు, దేశంలో ఉన్న బీసీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే బీసీ హక్కులని, బీసీ వాటాని పొందగలుగుతామనే విషయం గమనించి ఇక నుండి బీసీలు ఎవరు కూడా ఆధిపత్య వర్గాలకు, ఆధిపత్య అభ్యర్థులకు ఓట్లు వేయకుండా మనం ఒక దీక్ష తీసుకోవాలి. బీసీలకు పుట్టిన వాళ్ళమైతే ఆధిపత్య కులాలకు ఓట్లు వేయొద్దని శపథం తీసుకొని ప్రతి ఒక్క ఆధిపత్య వర్గాన్ని గ్రామ స్థాయి నుంచి పల్లె నుంచి పార్లమెంటు వరకు ఆధిపత్య కులాలను ఓడించాలని ఆల్ ఇండియా ఓబీసీ పిలుపునిస్తూ ఉంది.